ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. నిన్న సాయంత్రం ఇటు విజయసాయి రెడ్డిని ఈడీ విచారణకు హాజరు కాగా సుదీర్ఘంగా విచారణ చేశారు అధికారులు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి కొన్ని సంచలన ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తోంది. పొలిటికల్ గా జగన్ కోటరీపై కీలక కమెంట్స్ చేశారు ఆయన. దాంతో పాటు లిక్కర్ స్కామ్ కి సంబంధించిన పలు అంశాలపై సైతం మాట్లాడారు. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారని అన్నారు. ఇక లిక్కర్ స్కామ్ ఒకవేళ గనక జరిగినా అది జగన్ కి తెలియదని స్పష్టం చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి సూచన మేరకే రాజ్ కసిరెడ్డి 100 కోట్ల రూపాయలు సజ్జల శ్రీధర్ రెడ్డిలకు ఇప్పించారని అన్నారు. ఈరోజు మిథున్ రెడ్డిని సైతం లిక్కర్ స్కామ్ అక్రమ ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించబోతోంది ఈడీ. నిన్న విచారణలో విజయసాయిరెడ్డి చెప్పిన పలు అంశాలపై మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ గురించి జగన్ కు తెలియదని అన్నారు విజయసాయి. జగన్ పక్కన కోటరీ ఉందని, దాన్ని పక్కన పెడితేనే వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని తెలియజేశారు ఆయన. కూటమిని విడగొడితేనే అది సాధ్యమని వివరించారు. జగన్ కు పాలేరుగా పనిచేశారని, కోటరీనే ఆయనకు దూరం అయ్యేలా చేసిందని ఆరోపించారు విజయసాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మనం మాట్లాడుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇటు విజయసాయి చేసిన కొన్ని స్టేట్మెంట్స్ సైతం ఒకసారి చూసుకుంటే ఇటు క్లియర్ గా కూడా కోటరీ వల్లే తాను బయటికి వచ్చేసాను, ఈ కేసుకు సంబంధించి ఇటు జగన్ కు ఏమీ తెలియదు అంటూ కూడా కొన్ని పొలిటికల్ స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ ని ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి జగన్ ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా? అండ్ ఇవాళ మిథున్ రెడ్డి విచారణ ఎలా జరగబోతుంది అనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. నిన్న విజయసాయిరెడ్డిని సుదీర్ఘంగా 8 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. అయితే ఈడీ విచారణ ముగిసిన అనంతరం విజయసాయిరెడ్డి కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ఇటు 5 అంశాల మీద ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. కీలకంగా జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ఆ కోటరీకి సంబంధించినటువంటి మనుషులు ఉన్నంతకాలం జగన్ అధికారంలోకి రాలేడు అంటూ కూడా కొన్ని కీలక కామెంట్ చేశారు. కోటరీ మనుషులపైన మరోసారి సంచలన కామెంట్ చేశారు. తాను పాలేరుగా పనిచేసినటువంటి జగన్కి పంది కొక్కుల్లా ఇప్పుడు మేస్తున్నారు అంటూ కూడా కోటరీ మనుషులకు సంబంధించినట్టు పరోక్షంగా ఆయనే కొన్ని కీలక కామెంట్ చేశారు. మరోవైపు రాజకీయ రంగ ప్రవేశం తాను చేయబోతున్నాను, 1 ఇయర్ గడుస్తుంది ఈ నెల 20వ తేదీకి, అనంతరం తాను రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నానని చెప్పారు. మరోవైపు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి సమావేశాలు తనకు తెలియదని ఈడీ అధికారులు అడిగిన మొదటి ప్రశ్న లిక్కర్ స్కామ్ జరిగిందా అనే సమాధానానికి తాను తెలియదని చెప్పారు. నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, వైసీపీ హయాంలో జగన్తో పాటు నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డికి లిక్కర్ స్కామ్కి తెలియదనడం కొంత సమంజసం కాదంటూ కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో తాను నెంబర్ 2గా కేవలం జగన్ అధికారంలో వచ్చినటువంటి మొదటి సంవత్సరం వరకే ఉన్నాను, అనంతరం కోటరీ మనుషులు కుట్రలు చేసి తనను పొగపెట్టి బయటికి పంపించారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. మరోవైపు లిక్కర్ స్కామ్ సమావేశాలకు మీరు హాజరయ్యారా? ఎందుకంటే రాజ్ కసిరెడ్డితో పాటుగా మిథున్ రెడ్డి, మరికొంతమంది సజ్జల శ్రీధర్ వరుసగా లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో అందులో మీరు పాల్గొన్నట్టు ఆరోపణలు ఉన్నాయన్న నేపథ్యంలో దానికి సంబంధించి లిక్కర్ స్కామ్ సమావేశాలకు తనకు సంబంధం లేదని చెప్తూనే 100 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి సలహా మేరకు సజ్జల శ్రీధర్, రాజ్ కసిరెడ్డి, లిక్కర్ స్కామ్ కేసులో A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్లకు 100 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి సలహా మేరకు అరేంజ్ చేశాను, ఇతర సంస్థల నుంచి 100 కోట్ల రూపాయలు ఇప్పించానని చెప్పారు. సో ఈ రోజు కూడా ఇది ఒక కీలక అంశంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు కూడా సంచలన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అక్రమ షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగింది. అక్రమ లావాదేవీలపైన కూడా పూర్తిగా ఈడీ ఫోకస్ చేసింది. సో ఈరోజు విజయసాయిరెడ్డి చెప్పిన 100 కోట్ల అంశంతో పాటుగా లిక్కర్ స్కామ్కి సంబంధించినట్టు మరికొన్ని అంశాలపైన ఈరోజు మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఇక్కడ విజయసాయిరెడ్డి నిన్న పొలిటికల్గా చేసినటువంటి కామెంట్స్ కొంత సంచలనంగా మారే అవకాశం ఉంది. 2 పార్టీలపైన ఇటు కూటమిని చీల్చేందుకు, కూటమిని వేరు చేస్తేనే జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశం ఉన్నప్పటికీ కూడా జగన్ కోటరీ మనుషులు అది చేయలేరంటూ కొన్ని సంచలన కామెంట్ చేశారు. రాజకీయ రంగ ప్రవేశం త్వరలో విజయసాయిరెడ్డి చేయబోతున్నట్లు, త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత 2 పార్టీలపైన తన పోరాటం ఉంటున్నట్లు కూడా విజయసాయిరెడ్డి చెప్పారు. సో ఈ రోజు మిథున్
రెడ్డి విచారణలో కూడా పలు కీలక అంశాలపైన మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సర్తాజ్. థ్యాంక్ యూ శివ. మొత్తానికి నిన్న విజయసాయి రెడ్డి విచారణ అయితే పూర్తయింది. ఆయన విచారణలో ఇటు పొలిటికల్ స్టేట్మెంట్స్ తో పాటు లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా కొన్ని స్టేట్మెంట్స్ ను పాస్ చేశారు. విచారణలో ఆయన తెలియజేసిన కొన్ని అంశాల ఆధారంగా ఇవాళ మిథున్ రెడ్డి విచారణ అయితే కొనసాగుతుంది.